హలో అండి. చాలా డేస్ తర్వాత మేము బయటికెళ్ళాం గోల్డ్ షాపింగ్‌కి. వెళ్ళినప్పుడు ఇంకా టైం అయిపోయిందని చెప్పి రెస్టారెంట్‌కెళ్ళాం. ఎక్కడికెళ్దామా అని ఆలోచిస్తూ ఉంటే మండీకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నామనమాట. అది కూడా జైల్ మండి. వచ్చేసరికి మేము మెనూ చూడండి అన్నీ రీజనబుల్ ప్రైజెస్‌తో ఉన్నాయి. అండ్ మేమేం ఆర్డర్ చేసుకున్నాం అనేది కూడా నేను చూపిస్తాను. అన్ని టిక్కాస్ కానీ, సూప్స్ కానీ, గ్రిల్ స్టార్టర్స్ కానీ, డెజర్ట్స్ కానీ అయితే మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళేసరికి 3 అయిపోయింది. డెజర్ట్స్ ఫినిష్ అయిపోయాయి. నాన్ వెజ్ గ్రేవీస్ టేస్ట్ వైజ్ నెల్లూరులో మా జైల్ మండి బెస్ట్ అని చెప్పలేను కానీ వెళ్ళి వర్త్ తినచ్చు. మనం పెట్టిన మనీకి మనం తినచ్చు అనమాట. ఇవన్నీ మండీస్. అండ్ మేము తీసుకునింది అరబిన్ మిక్స్ మండి అనమాట. అది హాఫ్ ప్లేట్ తీసుకున్నాము. 4 మెంబర్స్ వెళ్ళాము మేము. అది డెజర్ట్స్ కునాఫా డెజర్ట్స్ అనేవి ఈసారి వెళ్ళినప్పుడు జైల్ మండికి ట్రై చేయండి. మేమైతే ట్రై చేయలేదు. మాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు చేయమని చెప్పి. బట్ అక్కడ లేదనమాట. మా వారు మా అన్నయ్య డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అనేది కూడా చెప్తాను. అండ్ దానికి కూడా ఇంకో వీడియో చేస్తాను నేను. ఇప్పటికే లేట్ అయిపోయింది చేయడం, బట్ చేస్తాను. అండ్ చూడండి థీమ్ జైల్ థీమ్. మేము ఫస్ట్ వేరే దగ్గర కూర్చున్నాము. ఇది స్పేషియస్గా ఉంటుంది అని చెప్పి తర్వాత సజెస్ట్ చేశారు. చూడు బాటిల్ కూడా జైల్ మండి కాబట్టి జైల్ థీమ్తో వాళ్ళ ఓన్ బ్రాండ్తో వాళ్ళు బాటిల్ రేపర్ వేసి పెట్టున్నారనమాట. అండ్ మేము కొన్ని పిక్స్ తీసుకున్నాము. అండ్ మా వారు జైల్లో ఉన్నట్టు నేను ఇలా వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కానీ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ కొత్తగా వెళ్ళడం కాబట్టి బాగా ఎంజాయ్ చేసి బాగా వర్త్ అని చెప్పచ్చు. ఫ్యామిలీతో వెళ్ళి ఉండొచ్చు. ఇది మా మండి ప్లేట్ హాఫ్ మీల్ అనమాట. చికెన్ మాకు ఇచ్చింది, మటన్ కర్రీస్ అనమాట. మటన్ కర్రీ, ప్రాన్ కర్రీ అండ్ చికెన్ హాఫ్ పీస్. అండ్ మిగతా ఒక 5 టైప్స్ ఆఫ్ చికెన్స్ ఇచ్చారు ఫ్లేవర్స్. అండ్ మేము తినేసామన్నమాట. తినేసి ఉత్త ప్లేట్ చూపించడం ఎందుకులే అని చెప్పి తీయలేదు. అయితే 4 మెంబర్స్కి తినచ్చు. అండ్ 2 కర్రీస్లోకి నాన్ చెప్పుకున్నాము. 2 నాన్స్ అక్కడికి మాకు సఫిషియెంట్గా సరిపోయింది. ఎవరైనా ఇక్కడికి రావాలి అని అనుకుంటే జైల్ మండికి రండి. వచ్చి ఇక్కడ ఇది పిల్లలకి బర్త్డేస్కి అంటే బీటెక్ అలా చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు బర్త్డేస్కి అలా మనము వెళ్ళొచ్చు. చూడండి ఇది 2 మెంబర్స్కి అయితే ఇవి సరిపోతాయి. క్లాత్స్ వేసున్నారు కదా అవి. మేము కూర్చునింది ఒక 4-5 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. అండ్ ఇలా ఉంటుంది లోపల అనేది. అండ్ ఇది బయట ఒక చిన్న రూమే కానీ వర్త్, వెళ్ళొచ్చు, తినచ్చు. ఫుడ్ కూడా బాగానే ఉంది, ఏం తీసేయపర్లేదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏదన్నా ఆర్డర్ కావాలి అంటే అక్కడ మనకి స్విచ్ అవైలబుల్గా ఉంటుంది మన రూమ్లో. అది ఆన్ చేస్తే వాళ్ళకి బయట లైట్ వెలుగుద్ది అనమాట. ఆ లైట్ వెళ్ళగానే వాళ్ళు మనకి ఏం కావాలో అడుగుతారనమాట. చూడండి నేను చల్లగా తీసాను, అక్కడ ఎవరో తింటూ ఉన్నారు. అండ్ ఇక్కడేమో ఫుడ్ స్టాక్ అలా ఏమీ లేవు, అయిపోతే అయిపోయాయని చెప్తున్నారు. అదొక్కటి నచ్చింది నాకు. ఫుడ్ కానీ ఏం స్మెల్ రావడం అలా ఏం లేవు. ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చూద్దాం, కిచెన్లో కూడా అలౌ చేస్తే వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ లైట్స్ కూడా డిమ్ లైట్స్ పెట్టారు. అండ్ మేము వెళ్ళిపోయేటప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. దీనికి లిఫ్ట్ అనేది ఉంది కానీ బట్ వీళ్ళకి యాక్సెస్ అనేది లేదనుకుంటాను. చూడండి జైల్ మండికి వెళ్తున్నాము అని చెప్పి కింద గోడలకి అంతా జైల్ థీమ్తో అంత నీట్గా వాళ్ళు డెకరేట్ చేశారు జైల్ మండి అని. చూడు జైల్ లాగా అలాగా. ఇది ఎక్కడ అంటే విప్రో లివింగ్ వరల్డ్ పైన వరమహాలక్ష్మి ఉంటుంది మినీ బైపాస్లో, దానికి ఆపోజిట్ రోడ్ అనమాట. అండ్ కేవీఆర్ దగ్గర నుంచి వస్తే స్ట్రైట్గా లాస్ట్కి వచ్చేస్తే వరమహాలక్ష్మి ఆపోజిట్ అనమాట. మా వదిన అయిపోయింది బాగా చెప్తున్నారు. అండ్ దాని పక్కనే కోనసీమ రుచులు అని కూడా ఉంది. అక్కడ డెజర్ట్స్, స్వీట్స్ అవన్నీ అమ్ముతారు. అండ్ కోనసీమ రుచులు మేమైతే ఈసారి ట్రై చేయలేదు కానీ ఈసారి వెళ్ళినప్పుడు ట్రై చేస్తాము. అండ్ ఇక్కడ బయట అనమాట మినీ బైపాస్. నెల్లూరు ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయింది. ఈ మినీ బైపాస్లోనే మనకి శారీస్, గోల్డ్, సిల్వర్ అన్నీ అక్కడే దొరుకుతాయి. మనం కానీ
ఒక్కసారి కానీ బాగా బడ్జెట్ ఎత్తుకొని వెళ్తే చూడండి ఇక్కడ టెంకాయలు ఎన్ని ఉన్నాయో, ఈ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. అండ్ ఇటు సైడ్ మినీ బైపాస్ అంటే అన్ని రెస్టారెంట్స్ కానీ, పెళ్ళికి బట్టలు కొనాలన్నా కానీ, ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ కొనాలన్నా కానీ, ఒక లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలన్నా కానీ అవన్నీ ఇక్కడ బాగా ఇదవుతుంది అనమాట. నెల్లూరు అంతా ఒక సైడ్ అయితే ఓన్లీ ఈ మినీ బైపాస్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. బాగా డెవలప్ అయిపోయింది. ఇంతకుముందు చెట్లు చేమలు ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూపించేది వచ్చి అయ్యప్ప గుడి అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద నెల్లూరు అనమాట, ఎండింగ్ అని కూడా చెప్పచ్చు. ఇది అయ్యప్ప టెంపుల్ అనమాట. సో దానికి అందుకని అయ్యప్ప గుడి అని పేరు వచ్చింది. అండ్ మా నెల్లూరు వాళ్ళు బాగా మినీ బైపాస్లో బార్బిక్యూ అని చెప్పి శారీస్కి, గర్ల్స్కి ఇవన్నీ బాగా ఉంటుంది. ఆ బిల్డింగ్ ఉంది కదా, అది డెక్కన్ క్లోరికల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి నెల్లూరులో కొన్ని. ఇది వచ్చి జైన్ టెంపుల్ కూడా ఉంది నెల్లూరు. అంటే నెల్లూరు అవుట్స్కట్స్ అనమాట ఇది. మేము నెల్లూరు నుంచి అప్రాక్సిమేట్లీ మా ఇంటికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మండి సజెస్ట్ చేస్తాను, వెళ్ళి మీరు కూడా తిని నాకు కింద కమెంట్, లైక్, షేర్ చేయండి. మండి ఎలా ఉందో చెప్పండి, ఓకేనా?